బాబాయ్ ఏం పేరు? ఏంటి పేరు? వెంకటేష్. వెంకటేష్. ఎం. గుట్టలో ఉంటా? గుట్టలో. కాదు, ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో అది కార్పొరేటర్ ఎన్నికలు. ఎట్లా ఉండబోతుంది? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఎవరు గెలుస్తారని నేను ఏం చెప్పలేనన్నా. ఎవరు వాళ్ళు చేసేది మనం వేసేది మనం వేసి వస్తున్నాం నమ్మకం పెట్టి. కానీ గెలిచినాక ఎవడు మనకి కేర్ చేస్తలేడు. ఎవరు కేర్ చేస్తలేడు. ఎవరు రోడ్డు మీద అనుకున్నా కూడా ఎవరు కేర్ చేస్తలేడు. నేను 1991 నుంచి ఉన్నా ఇక్కడ. 1991 నుంచి 1999 నుంచి లాలేపేట నుంచి నాకు ఓటర్ ఐడి ఉంది. లాలేపేట ముందు సికింద్రాబాద్ లాలేపేట నుంచి ఓటర్ ఐడి ఉంది నాకు. నేను ఓటు వేసుకుంటూనే ఉన్నా. వీడికి వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. నీ ఓటుకి ఇక్కడే ఉందా అక్కడ ఉందా? ఇక్కడనే ఉంది. మరి సరే, ఎవరు ఏం చేస్తారు మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఉన్నారు కరెక్టే. మళ్ళీ ఇస్తున్నారు మళ్ళీ గరీబ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి 6 గ్యారెంటీలు బస్ ఫ్రీ అని బస్ ఫ్రీ ఇచ్చినా కూడా ఏమో మనకి గరీబ్ వాళ్ళు పోతారా? పని వాళ్ళు తీసుకుని పోతారా గరీబ్ వాళ్ళు? మనకు పొద్దున పోతే సాయంత్రం దాకా అన్నం దొరకదు. తిరిగేటోళ్ళు తిరుగుతున్నారు, ఉన్న వాళ్ళు తిరుగుతున్నారు. మనకు లేని వాళ్ళు రోడ్డు మీద ఆడోళ్ళకే ఫ్రీ. ఆడోళ్ళు మళ్ళీ ఏడికి పోతారు? పని చేస్తే కదా. మన పొద్దున పనికి పోతే సాయంత్రం పుట్టి దొరుకుతుంది. అంటే మా ఆడోళ్ళు తిరగనీకి లేదు కదా. 4 పిల్లలు అదే సాధిపిస్తున్నా లేదు, ఇంట్లో కూర్చున్నారు లేదు, అది లేదు కదా. అందరికీ ఉన్నోళ్ళు తిరుగుతారు. కరెంట్ ఫ్రీ వస్తుందా? లేదు లేదు, కరెంట్ ఫ్రీ లేదు. అద్దీలు నెలకి అద్దె కడుతున్నాయి. ఇప్పుడు నుంచి కాదు, నేను అప్పటి నుంచి అద్దె కట్టుకుంటూనే వస్తున్నా. రాలేపేట నుంచి ఫ్రీ. ఇందిరా ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఏమేమి లేదు, మాకేమి లేదు. అన్ని అప్లికేషన్ పెట్టినా పేరు వచ్చింది, మాకు రాలేదు నిజంగా రాలేదు. కావాలంటే మొదటి చేసుకోండి, మాకు రాలేదు. ఇవో బతుకుతున్నాము, రోడ్డు మీద బతుకుతున్నాం. 4 పిల్లలు ఉన్నారు. ఆడపిల్లలే ఉన్నారు. పెళ్లి ఒక ఆమె పెళ్లి అయింది. 3 ఉన్నారు. లేదు రాలేదు. కళ్యాణ లక్ష్మి వచ్చింది. పెద్ద కేసీఆర్ ఉన్నా వచ్చింది అదే ఎందుకు అబద్ధం చెప్పు వచ్చింది. అది వచ్చింది. వాళ్ళు బతుకుతున్నారు. మన 3 బాగా బతుకుతున్నాం. కానీ మీరు డైలీ కూలీ చేస్తారా? కూలీ చేస్తాను. కూలీ చేస్తా, కంప్లైంట్ చేసుకుంటా. కంప్లైంట్ చేసినాక మనకి 500 రూపాయల జీతంలో మన పిల్లలకి ఏం సమావేశాలి, ఏం చేయాలి? వస్తున్నాయి. తింటున్నాం. అదే తింటున్నాం. మేము దుకాణంలో కొండం తినలేము. అదే బియ్యం తింటున్నాం. సో రేవంత్ రెడ్డి వల్ల సన్నబియ్యం ఒకటి మాత్రం మనకి మంచి జరిగింది. ఇగో ఫస్ట్ నుంచి మన సయ్యం బియ్యం అది ఏదో మనం అడుక్కుని మేము తిన్నాము. అయినా కూడా మీరు పెద్దలు అందరూ అంటారు వచ్చి ఇస్తున్నారు, కానీ ఉన్నోనికి ఇస్తున్నారు, లేనోనికి ఎందుకు ఇస్తలేరు? లేనోనికి ఎందుకు ఇస్తలేరు? ఉన్నోనికే వస్తున్నాయి. మీకు చూపించాలన్నా, కంపెనీలో డ్యూటీ చేస్తున్నాయి. ఇక్కడ ఇల్లు ఉన్నాయి, ఫ్లాట్లో పోయి ఉంటున్నారు. సొంత ఇల్లు ఉన్నాయి, ఎంతమందికి లేవు. అందరూ రాసిబియ్యాన్ని వస్తున్నాయి. ఓటర్ మేము ఇస్తలేము. ఓటు వేస్తున్నాం, అన్నీ వేస్తున్నాం. సొంత మీ ఏరియా కార్పొరేటర్ ఎవరు కార్పొరేటర్ బాబు? ఉన్నంతవరకే కార్పొరేటర్, లేనంతకే ఓటర్ రాబు. అంటే గట్టిగా ఉన్నోళ్ళకే కదా. మరి ఏం చేద్దాం? అది ఏం చేయాలమ్మా, మీరే చూసుకోరా. నేనేమన్నా అంటే, ఇప్పుడు గతంలో మీరు బీఆర్ఎస్ ని చూశారు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు. కాంగ్రెస్ చూస్తున్నా, అన్ని మొత్తం A to Z చూసుకుంటూ వస్తున్నా. అంటే తాగి మాట్లాడి నేను తాగి మాట్లాడు. ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి బెస్ట్ అన్న. కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి బెస్ట్. మరి ఆయన లేడుగా, చనిపోయింది. అన్నం పెట్టి అదే ఆయన పోయిండే కదా, అన్నం పెట్టి పోయిండే, కానీ అన్ని పెట్టినోనికి పెడతలేరు. కరెక్టే, ఆయన పెట్టిండు, కానీ ఉన్నోనికి ఇస్తలేరు. మళ్ళీ మీరు గట్టి పెట్టిర్రు, అన్ని పెట్టిర్రు, మళ్ళీ ఎందుకు ఇస్తలేరు? మా పేరు వచ్చింది, అన్నీ ఉన్నాము, మేము నీకు ఓటు వేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ఆ ఓటు వేయగా గెలిచినాక నీవు ఎవడరా, నేను ఎవడరా అన్నట్టు నీకు రోడ్డు మీద మేము బతున్నాం. ఏం చేద్దాం ఇప్పుడు? మరి అదే అలా కాదే, ఇప్పుడు నేను చెప్పింది ఇవన్నీ కాదు. ఇప్పుడు ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ పార్టీ ఉంది, కమలంపూర్. రేవంత్ రెడ్డి వచ్చిర్రు కరెక్టే, మళ్ళీ ఇస్తా అంటారు. ఇచ్చిన పథకం మళ్ళీ వాళ్ళు ఇస్తారా? వాళ్ళ నమ్మకం లేదు. మరి నమ్మకం లేదు కదా. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కదా, ఎవరికి అది ఎవరికి మనం వేసేది మనం వేస్తాం. అది ఎవరికి? నీకు ఇందులో ఎవరు బెస్ట్ అనిపిస్తుంది? బీజేపీ కారు గుర్తా, లేదా హస్తం గుర్తా, లేదా పువ్వు గుర్తా?
ఇక ఎవరికి అలా ఆలోచించి చేయాలి. ఇంకా చేయాలి, ఇప్పుడు ఇంకా ఆలోచన తీసుకోవాలి. ఇక ఇట్లనే మళ్ళీ ఎవరు ఏది చేస్తలేరు. డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకి వేస్తాం అప్పుడు. నేను డబ్బులు కాసేవాడిని. నేను ఇంతవరకు 99 నేను చెప్తున్నా కదా మీకు. ఎన్టీ రామారావు బీదర్ ఆడి మీడియా వస్తే ఈ నుంచి మేము ఏమో కాలు నడుచుకుంటా పోయి మేము చేసినాం. అట్లా మేము ఎవరికి పైసలు తీసుకొని ఓటు వేయలే. గరీబ్ వాళ్ళకి ఇవ్వలు చేస్తారు, వాళ్ళకి ఎవరికి చేస్తలేరు. 15,000 కాదు, ఒక్కొక్కరికి 4 5 ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లు ఉన్న వాళ్ళకి అపార్ట్మెంట్లో ఇప్పుడు ఇల్లు వచ్చినాయి. మళ్ళీ లేని వాళ్ళకి మళ్ళీ ఎందుకు వస్తలేవు? సరే, మరి ఇప్పుడు లేని వాళ్ళకి రావట్లేదని బాధపడుతున్నావు. నీకు రావాలంటే ఏం చేద్దాం, మరి ఎవరికి వేద్దాం? ఈ ముగ్గురు ఎవరు బాగా చేస్తారు? ఇప్పుడు కుత్బల్లాపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. ఆయనకే వేసినాం. అప్పుడు కూడా ఆయనే కాదు చేస్తాడేమో అని ఈ నుంచి కేటీఆర్ ఈ నుంచి నడుచుకుంటా పోయిండు. మేము ఈ నుంచే కాదు స్టార్ట్ అయ్యింది. కేటీఆర్ ఈ నుంచే స్టార్ట్ అయింది. అయినా కానీ మనకు అది కాదు, ఎవరికి వేస్తాం? నేను బీఆర్కి వేస్తాను. ఓకే.